హాయ్ గాయ్స్, ఈరోజు నేను నాటుకోడి పులుసు ఇంకా దానికి కాంబినేషన్కి మక్క గారెలు చేస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ కుదిరేలాగా చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. దానికి ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. ప్లీజ్ సపోర్ట్ చేయండి. న్యూగా స్టార్ట్ చేశాను ఛానల్. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. తర్వాత దీనికి ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ ఇంకా 1 బిగ్ ఆనియన్ పడుతుంది. మంచి చికెన్ని ఒక 2 to 3 times అట్లా వాష్ చేసుకొని పసుపు కారం యాడ్ చేసుకోండి. నేనైతే కనిపిస్తుంది కదా ఈ పెద్ద స్పూన్తోని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసిన, అంటే ఒక 6 టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుంది. 4 to 5 టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుంది. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ సగము ఈ చికెన్కి కలపండి, సగము ఆయిల్లో ఫ్రై చేయడానికి ఆపుకోండి. తర్వాత ఒక 7 to 8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కుక్కర్ పెట్టుకోండి, కుక్కర్లోనే ఉంటుంది రెసిపీ అంతా. తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయినాక గ్రీన్ చిల్లీస్ ఇంకా ఈ కట్ చేసిన ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి కదా, అందుకే. నేను మక్క గారెలు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మక్క గారెలు కూడా పెడతాను, చూడండి. ఇప్పుడు దీంట్లో గార్లిక్, వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి. గార్లిక్ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ ఈ కర్రీలో. సో సపరేట్గా గార్లిక్ కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఈ నాటుకోడి మంచిగా ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, దీన్ని మంచిగా ఇట్లా ఫ్రై అయిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ దాంతో వేసేసుకోండి. కుక్కర్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా. ఇట్లా మొత్తం కిందికి పైకి అంతా మంచిగా మిక్స్ అయినాక ఉట్టిగానే ఇట్లా పైన క్యాప్ పెట్టుండ్రి, అంటే విజిల్ ఏం పెట్టకండి, ఉట్టిగానే పెట్టేసేయండి. అది కుక్కర్ది క్యాప్. దాంట్లోనే మంచిగా వాటర్ వచ్చి కుక్ అవుతుంది. ఇట్లా కింద అడగంటకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఒక బౌల్లో ఇట్లా వాటర్ తీసుకొని ఆ కుక్కర్ పైన పెట్టుకోండి. ఈ వాటర్ వేడికి మంచిగా కుక్ అవుతుంది లోపల. తర్వాత కొంచెము కారము, ఉప్పు తక్కువ ఏమైనా అయిందనుకుంటే కారం అయితే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం కారం తక్కువ అవుతుంది అనిపించింది, నేను ఇంకొక స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసిన. ఇట్లా మంచిగా ఆయిల్లోనే కుక్ చేయండి, అసలు వాటర్ ఏం వేయలేను నేను ఇప్పటివరకు అయితే. దానికి కాంబినేషన్ అయితే బగారా రైస్ అండి నాటుకోడికి. తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ మటన్ ఉన్నా చికెన్ ఉన్నా బగారా అన్నం అయితే కంపల్సరీ. సో ఇట్లా మంచిగా వాటర్ మెల్లగా కాలుతుంది కదా, మెల్లగా పైకి తీసి పీస్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ వాటర్ ఆల్రెడీ వేడై ఉంటాయి, ఆ వేడైన వాటర్నే చికెన్లో వేసుకొని మీకు ఎంతవరకు సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పడుతుంది. మరి స్పైసీగా ఉండాలి కదా నాటుకోడి అంటే, సో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత 2 విజిల్స్, నాకైతే ఇది లేతగా ఉంది చికెన్ కోడి, సో నాకైతే 2 విజిల్స్కి పర్ఫెక్ట్ ఉడికింది. ఎందుకంటే ముందు ఆయిల్లో ఉడకబెట్టుకున్నాను, మళ్ళీ తర్వాత కూడా ఉడికించుకుంటా కదా. బగారన్నం అయిపోయింది ఒక పక్కకి రెడీగా. తర్వాత ఇది ఆవిరి మొత్తం వెళ్ళిపోయిందో చూసుకొని ఒకసారి ఓపెన్ చేయండి. అప్పటికే మనకి అది ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోతుంది. తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎంతవరకు కుక్ అయింది పీస్, ఇంకా విజిల్స్ పెట్టాలా. ఒకవేళ కొంచెము కోడి అదే చికెన్ అనేది కొంచెం ముదిరి ఉంటే ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోండి. నాకైతే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది అది పీస్ అంతా. టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. ఫస్ట్ టైం చేసిన నేను కూడా ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు. కొత్తిమీర వేసేయండి. తర్వాత కొత్తిమీరల పొడి, ఇవి రెండు వేసినాక ఒక 5 to 10 minutes అయితే మీడియం ఫ్లేమ్లో మంచిగా మరగబెట్టండి. దాన్ని బాయిల్ చేసేయండి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది.
అంతే, టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, హర్షిత వ్లాగ్స్ 99. ఇంకా మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. బాయ్.